విజయనగరం జిల్లాలో 2024-25 ఖరీఫ్ కోసం సాయిల్ హెల్త్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల నుంచి 21,200 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపారు. ప్రయోగశాలకు పంపిన మట్టి నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. వీటిలో 90% నమూనాలకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు పూర్తి కాగా ఫలితాలను కార్డుల రూపంలో నిక్షిప్తం చేశారు. 2-3 రోజుల్లో జిల్లా భూసార పరీక్షా కేంద్రం నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు కార్డుల పంపిణీ జరగనుంది. 2024-25 ఖరీఫ్ కోసం రూపొందించిన భూసార పరీక్షా ఫలితాల కార్డులు గతంలో కంటే విభిన్నంగా రూపొందించారు. ఫలితాల్లో సాంకేతికతను సైతం జోడించారు. ఫలితాల్లోని 12 అంశాలను ఇమోజీల రూపంలో వెల్లడించారు. వాటికి కూడా ఫలితాన్ని బట్టి ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, నలుపు రంగులను జోడించారు. వీటి ఆధారంగా రైతులు తమ భూముల్లో లోపాలను సులువుగా గుర్తించవచ్చు. అదేవిధంగా నేలల్లో లోపాలను అధిగమించేందుకు సిఫార్సు చేసిన పంటల సాగులో తీసుకోవాల్సిన ఎరువులు, యాజమాన్య విధానాలను సైతం కార్డులో పొందుపరిచారు. ఈ 2024-25కి సంబంధించి వచ్చిన 21,200 టార్గెట్కి సంబంధించి ఎనాలిసిస్ అంతా కంప్లీట్ చేశాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డు కోసం అని చెప్పి మనకు ఒక పోర్టల్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మొబైల్ అప్లికేషన్ కూడా ఒకటి చేయడం జరిగింది. అంతకుముందు వరకు మనకి ఏంటంటే ఫిజికల్గా శాంపుల్ పంపించడం వరకే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొబైల్ అప్లికేషన్లోనే మనం శాంపుల్ కలెక్షన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాంతో క్యూఆర్ కోడ్ని, శాంపుల్ ఐడితో సహా ఒక ఫిజికల్ శాంపుల్ని మనకి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అలా చేయగా వచ్చిన రిజల్ట్ని మనం పోర్టల్లో అప్లోడ్ చేస్తే దాని తాలూకా రిజల్ట్స్ని మనం సాయిల్ హెల్త్ కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డులో అన్ని వివరాలు కూడా పొందుపరచడం జరుగుతుంది. 12 పారామీటర్లకు సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. వాళ్ళంతటా వాళ్ళుగానే ఇమోజీల సహాయంతో పంటకు సంబంధించిన వివరాలు కానీ, సాయిల్కి సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ దఫా భూసార పరీక్షల ఫలితాల్లో సాంకేతికతను సైతం జోడించారు. ఫలితాల కోసం పోర్టల్, మొబైల్ అప్లికేషన్ తయారు చేశారు. వీటిల్లో రైతులు మట్టి నమూనా సేకరణ ప్రాంతం, వాటి పరీక్షల ఫలితాలు, లోపాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, సిఫార్సులను పొందుపరిచారు. సూక్ష్మ పోషకాలకు సంబంధించిన వివరాలను సైతం భూసార పరీక్షా ఫలితాల కార్డుల్లో పొందుపరిచారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 3-4 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి రైతులకి సూక్ష్మ పోషకాల మీద అవగాహన పెరిగింది. సో సూక్ష్మ పోషకాలు పూర్వం తెలిసేది కాదు. ఓన్లీ మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం బేస్ చేసుకొని మనకి రసాయనాలు వాడేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే రైతులు మైక్రోన్యూట్రియన్ అంటే సూక్ష్మ పోషకాలైన బోరాన్ కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ ఈ లోపాలు ఉండడం సవరించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మన ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటాము, వాటి కరెక్షన్ కూడా రైతులు చేసుకునే అవకాశం ఉంది ఈ రిజల్ట్స్ మనం రైతులకు అందించడం వలన. ఇంతకు ముందు సంవత్సరాల్లో ఈ మనం సాయిల్లో న్యూట్రియంట్ పరీక్ష చేసేటప్పుడు యంత్రాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ అన్నది మంచి ఏఏఎస్ అని ఒకటి వచ్చింది. దాని ద్వారా ఈ మొత్తం 6 మైక్రో న్యూట్రియంట్స్ ఇటు కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడైతే 12 ఎలిమెంట్స్ చేస్తున్నాము. నైట్రోజను, అలాగే ఆర్గానిక్ కార్బను మన జిల్లాలో కొంచెం తక్కువ ఉందని, కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి విపులంగా మేము పరీక్షలు చేసి రైతులకి చెప్పడం జరుగుతుందండి. భూసార పరీక్షల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భూముల్లో కొన్ని ముఖ్యమైన లోపాలను గుర్తించారు. ప్రధానంగా సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్, ఇనుము ధాతు లోపాలు స్పష్టంగా కనిపించాయని ప్రయోగశాల అధికారులు చెబుతున్నారు. వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్ష కేంద్రం విజయనగరం వాళ్ళకి 2024-25 సంవత్సరానికి 21,200 మట్టి నమూనాలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. శాంపుల్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసేసాం. అనాలిసిస్ పూర్తయ్యాక వాటన్నిటిని పోర్టల్లో, ఎస్హెచ్సి పోర్టల్లో అప్లోడ్ చేసి వాటిని కార్డు రూపంలో రైతులకి అందజేయడానికి కూడా మనం సిద్ధంగా ఉంచాము. ప్రయోగశాలలో జరిపిన పరీక్షలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే జిల్లా మొత్తం మీద నత్రజని, ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే భాస్వరము మధ్యస్థ స్థాయి నుండి 1-2 మండలాల్లోనే కొంచెం తక్కువగా, అంటే బొబ్బిలి, మెరకముడదాం అలాంటి మండలాల్లో తక్కువ కనిపించింది. అదే పొటాష్ విషయానికి వస్తే పొటాష్ అన్ని మండలాల్లో కూడా ఎక్కువగానే ఉంది. దాని పొటాష్ స్థాయి హైలోనే ఉన్నాయి. జింకు ఒక 4-5 మండలాలు తప్పితే అన్నిట్లో కూడా అవసరం మేరకు జింక్ కూడా ఉంది, పెద్దగా లోపాలు లేవు. మిగతా మైక్రోన్యూట్రియంట్స్ కాపరు, ఐరన్, మ్యాంగనీసు అవన్నీ కూడా ఉండవలసిన స్థాయిల్లోనే ఉన్నాయి.
అయితే ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఎక్కువగా పశువుల గెత్తాలు, కంపోస్ట్లు అవన్నీ కోళ్ళ గెత్తం, గొర్రెల మందని దింపడం ఇవన్నీ రైతులు చేస్తూనే ఉంటారు. సో వాటన్నిటిని మనం పాటించాలి. ఈ మధ్యకాలంలో ఈ పశువుల గెత్తం మనకి అందుబాటులో ఎక్కువగా లేదు కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఎక్కువగా ఇస్తున్నాం. సో ఆ పచ్చిరొట్ట విత్తనాలు అనేవి మనం ఈ తొలకరి జల్లుల్లో పొలాల్లో వేసుకొని 50% పూత దశకు వచ్చేటప్పుడు మళ్ళీ నేలలో దాన్ని దుక్కి చేసి నేలలో కుళ్ళించి చేసేటట్టయితే అవసరం మేరకు సేంద్రీయ కర్బనం విలువలు కూడా పెరిగే అవకాశం ఉంది. భూసార పరీక్షల మీద రైతుల్లో అవగాహన కల్పించడానికి మనం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక మండలంలో ట్రైనింగ్స్ కూడా పెట్టాము. దాంట్లో ఆ కార్డులో డేటా ఎలా ఉంది, దాని అర్థం ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేసాం. ఇంకా భూసార పరీక్షలు చేయించుకోవాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులను కలిసి శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలు సేకరించి పంపితే ఖరీఫ్ నాటికి ఫలితాలు చేరువ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.